Hi dudes, welcome back. We are in Soy 6 Pattaya Street. So I just wanted to have a small walk here. So Saradaga 2025 December idi nela and the date is around 18th ఈరోజు. సో ఫుల్ క్రేజీ ఉంది. ఈరోజు మార్నింగే పటాయా ల్యాండ్ అయినాను నేను యాక్చువల్లీ. సో ల్యాండ్ అవ్వడం కొంచెం ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ వచ్చేసామాట ఇక్కడికి. సో చూద్దాం ఎలా ఉంది అని. లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాము బట్ హాయ్. సో లాస్ట్ ఇయర్ వచ్చాము అప్పుడు ఎక్స్ప్లోర్ చేసాము. సో అప్పటికిప్పుడు డిఫరెన్స్ చూద్దాం. మేబీ సేమ్ అలానే ఉంటుంది బట్ మోర్ క్రౌడెడ్, ఎందుకంటే క్రిస్మస్ దగ్గరలో ఉంది అండ్ న్యూ ఇయర్ ఆల్సో కమింగ్. సో దానివల్ల ఏంటంటే పీపుల్ ఆర్ లిటరల్లీ దే ఆర్ సూపర్ కూల్ అనమాట. సూపర్ కూల్. సో ఆ స్ట్రీట్స్ అంతా కూడా ఫుల్ వైబ్ ఉంది. దే ఆర్ ఆల్ ఫ్లడెడ్ ఉన్నారు మొత్తం. రెస్టారెంట్స్ అవన్నీ కూడా ఫ్లడెడ్ ఉన్నాయి. చూడండి భయ్యా, మన ఆటగాళ్ళకి ఇది స్వర్గధామం భయ్యా. ఆటగాళ్ళు ప్రూవ్ చేసుకునే పిచ్చిలు బోర్డు ఉన్నాయి ఇక్కడ. ఆటగాళ్ళు వా వైబ్ చూడండి గైస్, వైబ్ చూడండి. అరుస్తున్నారు గట్టిగా, రమ్మని పిలుస్తూ ఉంటారు. బట్ మనం వెళ్ళకుండా ఉంటే చూడండి, లాగేస్తూ ఉంటారు. మనలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే పడేస్తారు పట్టుకొని. చూద్దాం ఎట్లా ఉంది ఏంటని. అది వాళ్ళు ఆపేస్తూ ఉంటారు. బ్యూటిఫుల్ సూపర్. చూడండి భయ్య వైబ్ ఎలా ఉందో. మొత్తం కరువు ప్రాంతం నుంచి వచ్చిన బ్యాచ్ అంతా ఇక్కడే ఉంటారు పటాయా సోయ్ 6లో. ఎవరు మళ్ళీ బ్లాగర్ అనుకుంటా. కొడేహిద్ర అప్పుడే వచ్చేది కొడేసి. నైస్. లాగేస్తున్నారు ముసలోని పట్టుకో లాగేస్తున్నారు భయ్యా. స్లట్స్ అంట. పేర్లు మొత్తం కంటెంట్ అయితే మొత్తానికి అడల్ట్ కంటెంట్ అయిపోయింది మన ఛానల్. తప్పదు, మరి ఏం చేద్దాం, అన్నీ చూపించాలి కదా. సో ఇది కూడా చూపిస్తున్నాం. చూడండి భయ్యా, ఎంజాయ్ చేసినోడికి ఎంజాయ్ చేసినంత. ఇంకా మనోళ్ళే మొత్తం మనోళ్ళే. కరువు ప్రాంతం నుంచి వచ్చిన మనోళ్ళు మామూలుగా లేరు అసలు. లవ్లీ. కంప్లీట్ వాక్ చేస్తాము మొత్తం. ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక 500 మీటర్స్ అలా ఉంటుంది. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పక్కన బార్స్ అవి ఉన్నాయి. ఆ లోపలికి వెళ్ళి కూర్చుని మనం మందు తాగొచ్చు. మీతో వచ్చి అమ్మాయిలు పక్కన కూర్చుంటారు సరదాగా. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు కూడా డ్రింక్స్ ఇప్పించమంటారు అనమాట. ఇప్పించారు బట్ ఒకళ్ళిద్దరు ముగ్గురు పక్కన కూర్చోబెట్టారంటే వాళ్ళు కూడా తాగేస్తారు. వాళ్ళు తాగే మందు ఎలా ఉంటుందంటే చాలా కాస్ట్లీ ఉంటుంది అనమాట. వెరీ టూ కాస్ట్లీ రిచ్ బాటిల్స్ అనమాట. అవి తాగేసి మనతో కటింగ్ చేస్తారు. మనం ఏంటి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఏదో బీరో లేదంటే తక్కువ రేట్లో ఉన్న బీరో ఏదో చెప్పుకుని తాగుతూ ఉంటాం. బట్ వీళ్ళు అలా కాదు. వీళ్ళు మొత్తం తాగించేస్తారు. మనతో తాగించేసి ఫుల్గా బిల్లు కటింగ్ చేస్తారు. అంటే 5,000 బాటిల్, 4,000 బాటిల్, 5,000, 6,000 బాటిల్ అలా అయిపోద్ది బిల్లు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సోయ్ 6లో అలాంటి స్కామ్లు ఎప్పుడు జరుగుతుంటాయి. మనం అనుకుంటాము అమ్మాయిలు పిలుస్తున్నారు కదా, అబ్బో మనంత ఆడగాడు మనంత పోటుగాడు ఎవరు లేరు అనుకుంటాం. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, దోవలు తీర్చేస్తారు అనమాట. సో యూ గైస్ హ్యావ్ టు రియలీ కేర్ఫుల్. వెన్ యూ కమ్ టు సోయ్ 6 బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. బీ కేర్ఫుల్ విత్ ద బడ్జెట్ అండ్ ఆల్. అండ్ ఆల్మోస్ట్ మన చివరికి వచ్చేసాము. బట్ దిస్ విల్ బి అ మినీ బ్లాగ్. అండ్ నెక్స్ట్ మనము వాకింగ్ స్ట్రీట్కి వెళ్దాం. వాకింగ్ స్ట్రీట్ కూడా ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఓకే, ఆల్మోస్ట్ డన్. ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. సో హౌ డిడ్ యూ లైక్ డేట్ ఆర్ నాట్? ఎంజాయ్ చేశారా లేదా? ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలా? ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై ఎవ్రీవన్. ఓకే, సో మనం అలా వాకింగ్ స్ట్రీట్లో అంటే పటాయా బీచ్ రోడ్లో నార్త్ బీచ్లో అలా నడుచుకుంటూ వెళ్ళి వాకింగ్ స్ట్రీట్కి వెళ్దాం. ఓకే, స్టే ట్యూన్ గైస్. సో గైస్ అలా సోయ్ 6 నుంచి అలా నడుచుకుంటూ వస్తుంటే ఇలాగ హోటల్ ట్రాఫిక్ అని కనిపిస్తుంది కదా. హోటల్ ట్రాఫిక్ అన్న పక్కనే ఇక్కడ ఒక పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సో సరదాగా అలా వాక్ చేసుకుంటూ వెళ్తూ సో యూ కెన్ స్టాప్ అండ్ హ్యావ్ యువర్ బైట్ అనమాట. సో యూ విల్ గెట్ ఎవ్రీ ఫుడ్, సీ ఫుడ్, చికెన్, మటన్, బీఫ్, పోర్క్, ఫిష్. యూ కెన్ గెట్ ఇట్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. సో చాలా పెద్దది ఉంటుంది. సో హోటల్ ట్రాఫిక్ అన్న పక్కనే ఉంటుంది. సో యూ కెన్ ఫైండ్ ఇట్ ఆన్ గూగుల్ మ్యాప్స్ ఆల్సో.
సో ఇక్కడ చాలా చాలా ఫుడ్స్ దొరుకుతాయి. ఆల్రెడీ మనం ఇవి ఇక్కడ ఇంతకు ముందు ఒక చేసాము. జనరల్ యూజువల్లీ ఇక్కడ థాయ్ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ హియర్. చాలా పెద్దది, క్రౌడెడ్ ఉంటుంది. నైట్ యాక్చువల్లీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఈవినింగ్ 7 o'clock. ఇట్ విల్ కంటిన్యూ టిల్ ఎర్లీ మార్నింగ్. అంటే సన్ బర్న్ అయ్యే వరకు కూడా ఉంటుంది అనమాట. ఇట్ స్టార్ట్స్ అరౌండ్ 7 PM అండ్ నైట్ అంతా మెలుకు ఉంటారు ఇక్కడ జనాలు వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. చూడండి క్రౌడ్ ఎలా ఉందో, కంప్లీట్లీ క్రౌడెడ్. ఫ్రెండ్ అని షాప్స్ ఉంటాయి, మనం ఆర్డర్ పెట్టుకుని ఫుడ్ తీసుకుని బ్యాక్ వచ్చి కూర్చుని తినొచ్చాను. సో మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇక్కడ వస్తే కనుక డెఫినెట్లీ డోంట్ మిస్ అవుట్ దిస్ ప్లేస్. అండ్ యూ హ్యావ్ బియర్స్, డ్రింక్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో మందు కూడా ఉంటుంది. సో కొంచెం మరీ హోటల్స్లో బార్స్లో ఉన్నంత ప్రైసెస్ కాకుండా రీజనబుల్గా ఉంటాయి. సో యూ కెన్ ఎంజాయ్ ద ఫుడ్. అండ్ ఇక్కడ నుంచి మనము తెలుసు కదా వాకింగ్ స్ట్రీట్కి పోదాం. సో డూడ్స్, ఫైనలీ అట్ ద వాకింగ్ స్ట్రీట్ ఎంట్రన్స్. దిస్ ఈస్ 2025 డిసెంబర్. వాకింగ్ స్ట్రీట్ అయితే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు యాక్చువల్లీ ఆ వాకింగ్ స్ట్రీట్ అనేది సరిగ్గా పనిచేయలేదు లైట్లు. సో యా, హియర్ వి హ్యావ్ ద వాకింగ్ స్ట్రీట్. ఫుల్ వైబ్ అంటే వైబ్ భయ్యా. లవ్లీ ఎంట్రన్స్ అదిరిపోయింది. యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే పూట కూడా ఫుల్ హ్యాపెనింగ్ ఉంది. సూపర్ ఉంది యాక్చువల్లీ. లైక్ పీపుల్ ఆర్ లిటరల్లీ ఫ్రీక్డ్ అవుట్. అండ్ ఇదిగో మనం జనాల పైశాచిక ఆనందానికి ఇదో మరో పేరు భయ్యా. పాపం ఆడపిల్లలు ఇక్కడ కూర్చోబెట్టారు, బాల్తో కొడతా ఉంటే ఆడపిల్లలు వాటర్లో పడితే పైశాచిక ఆనందం అనమాట. సో స్కై ఫాల్ సూపర్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. లవ్లీ బాయ్స్. మొత్తం వైబ్. ఇక్కడ యాక్టివిటీస్ ఉంటాయి, ఇట్లాగా ప్లే కార్డ్స్ పట్టుకుని ఉంటారు, యాక్టివిటీస్ ఉంటాయి, యాక్టివిటీస్ చూపిస్తూ ఉంటారు. అది నచ్చితే మనం వెళ్ళొచ్చు. బట్ కొంచెం మనం అలాంటి వాటికి మనం దూరం కాబట్టి కొంచెం దూరంగా ఉందాం. మంచి హ్యాపెనింగ్ ఉంది ఇక్కడ. లవ్లీ. Wow, 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 wow. ఇక కంప్లీట్ అసలు సాటర్డే సండే అయితే ఇక మనం చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ. నడిచే అంత ఖాళీ కూడా ఉండదు అనమాట. లైక్ వెరీ క్రౌడెడ్. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చి 12 అవుతుంది, midnight 12 అయినా కూడా స్టిల్ ఇట్స్ హ్యాపెనింగ్. ఎందుకంటే రేపు వీకెండ్ కదా. లైక్ పీపుల్ ఆర్ లిటరల్లీ గోయింగ్ క్రేజీ బాయ్స్. కౌబాయ్ క్యాప్ పెట్టుకొని తిరుగుతున్నాం, మనందరం వెరైటీగా చూస్తున్నారు. అలవాటు అయిపోయింది క్యాప్ ఇది. యా, కౌబాయ్, ఇండియన్ కౌబాయ్. ఓహో, కలర్ఫుల్ అన్ని కలర్ఫుల్. సూపర్ కలర్. గుద్దేస్తున్నారు భయ్యా, గుద్దేసుకుని మరి వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ 9:30, 10కి వస్తే ఇంకా వైబ్ ఎక్కువ ఉంటుంది, కానీ మన వీడియో తీయలేము. జనాలు గుద్దేస్తుంటారు అనమాట. దడే ఇప్పటికే గుద్దేస్తున్నారు మామూలుగా. అదే కొంచెం ఇంకా 9:30, 10, 11 లోపు వస్తే చాలా క్రౌడ్ ఉంది. అందుకే కొంచెం ఆగి ఫ్రీగా చూపిద్దామని వచ్చానమాట. రష్యన్ హాట్ గర్ల్స్ అంట గైస్. ఇక్కడ కూడా సేమ్
గర్ల్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, పబ్స్లోకి ఇన్వైట్ చేస్తూ ఉంటారు, క్లబ్స్లోకి పబ్స్లోకి. ఒక భయ ఎవరినో బుక్ చేసుకున్నాడు, అప్పుడే తీసుకెళ్తున్నాడు, ఎంజాయ్ చేస్తాడు అనుకుంటా. సో గైస్, దిస్ ఈస్ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. ఇది కూడా చూస్తారా, జన్నత్. ఇది చాలా మంచి క్లబ్ యాక్చువల్లీ. అండ్ దీని ఆపోజిట్లో జల్వా ఉంటుంది. ఇది కూడా బాగా హ్యాపెనింగ్ యాక్చువల్లీ. ఇక్కడ ఫుల్ పెద్ద పార్టీస్ జరుగుతాయి. న్యూ ఇయర్ పార్టీ కూడా చాలా బాగా గ్రాండ్గా చేస్తారు. ఇక్కడ మన దేశీ మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది అనమాట. అండ్ దిస్ ఈస్ జన్నత్. ఇది కూడా సూపర్ ఉంటుంది, ఇది కూడా బాగా జరుగుతుంది క్లబ్. ఎప్పుడైనా వస్తే కనుక ట్రై చేయండి, దేశీ మ్యూజిక్ అయితే అదిరిపోద్ది. రష్యన్స్ యాక్చువల్లీ, దీస్ ఆర్ లైక్ రష్యన్ లేడీస్. సూపర్ కూల్. ఇక్కడ నుంచి అన్ని పెద్ద బాస్ క్లబ్ అంట. ఇది కూడా పెద్దది బాగా. ఇది కూడా దిస్ ఇస్ లైక్ వెరీ గుడ్ హ్యాపెనింగ్ హియర్. సూపర్ కూల్. లవ్లీ బాయ్స్, లవ్లీ. వాకింగ్ స్ట్రీట్ ఎనర్జీ వేరు భయ్యా. అమ్మాయి ఎనర్జీ ఎక్కడ రాదు, ఎక్కడికి వెళ్ళండి రాదు. నాకు తెలిసి ఆమ్స్టర్డామ్లో ఇట్లా ఉంటుందని విన్నాను. ఇట్లా వాకింగ్ స్ట్రీట్స్ ఉంటాయంట ఆమ్స్టర్డామ్లో. సో మేబీ సూన్ ఐ వాంటెడ్ టు విజిట్ దట్ ప్లేస్. గాడ్ బ్లెస్ మీ టు గో దేర్. ట్రై చేద్దాం ఫ్యూచర్లో. ఆమ్స్టర్డామ్ డెఫినెట్లీ వెళ్దాం. ఇది కూడా బాగానే ఉంటుంది, ఇంపీరియా. చాలామంది చెప్తుంటారు, రష్యన్ గర్ల్స్ ఉంటారు ఇక్కడ లోపల. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఇది కూడా బాగుంటుంది గైస్, ఇప్పుడైనా ట్రై చేయండి. ఇన్సోమేనియా మంచి హ్యాపెనింగ్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. సూపర్ క్లబ్ యాక్చువల్లీ. హవా పవా, నైస్. ఓ లవ్లీ. ఫుల్ వైబ్ అవుతున్నారు గైస్. నెవర్ ఎండింగ్ వాకింగ్ స్ట్రీట్ పడా. యాక్చువల్లీ లాస్ట్ టైం ఇంత పొడవలేదు, మధ్యలో ఆగిపోయింది. బట్ ఇప్పుడైతే కనుక కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారు యాక్చువల్లీ. ఇట్స్ లైక్ ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ వాకింగ్ స్ట్రీట్. యాక్చువల్లీ క్లబ్స్ పబ్స్ పెరిగిపోయినాయి అనమాట. ఇంతకుముందు ఇంత ఉండేది కాదు, కొంచెం తక్కువ ఉండేది. బట్ ఇట్స్ లైక్ కదా పెరుగుకుంటా వెళ్ళిపోయింది. ఇంత దూరం లేదు. మనం ఇంత చూసాం కదా ఇన్సోమేనియా దగ్గర ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఈ ఇయర్ అంటే 25 డిసెంబర్లో వచ్చాను మళ్ళీ నేను. సో 1 ఇయర్ అవుతుంది వచ్చి. బట్ ఇట్ గాట్ ఎక్స్టెండెడ్. కొత్త వచ్చినాయి. అర్రే ఇదేదో కొత్తది భయ్యా. ఓ లీలా క్లబ్ అంట. లీలా, ఓ మన ఇండియన్ పేరు లీలా. లవ్లీ బాయ్స్. ఓ సో బిగ్. సీక్రెట్ క్లబ్. నైస్. రాస్ క్లబ్ పడా. ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. ఇప్పుడు చూడలా. ఎక్స్టెండెడ్ వాకింగ్ స్ట్రీట్ పెంచారు, ఇంకా బాగా పెరిగిపోయింది. ఓడి అమ్మ ఇంకా చివరిదాకా ఉంది భయ్యా. Yo guys, look at that Mafia Club. Wow, that's so beauty. ఓడి అమ్మ చాలా పెద్దది భయ్యా ఇది. ఏయ్ ఇరాక్ కూడా హేడు. లవ్లీ బాయ్స్. సూపర్ కూల్. మందే పిలుస్తున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు. మళ్ళీ వద్దాం. సో అది భయ్యా 2025 డిసెంబర్ వాకింగ్ స్ట్రీట్ అయితే ఇలా ఉంది. ఇట్ గాట్ ఎక్స్టెండెడ్ యాక్చువల్లీ. ఇంత దూరం లేదు, మళ్ళీ చెప్తున్నా, ఇంత దూరం లేదు. కొత్తగా కొన్ని క్లబ్స్ యాడ్ అయ్యాయి.
సో గాయస్ ఎవరైనా మీరు 22, 23, 24లో వచ్చి ఉంటే మళ్ళీ ఇయర్ రండి, చాలా బాగుంది. లేదా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. గాయస్ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. అయిపోయింది, ఎండ్ అయిపోయింది ఇక్కడితో. వీడియో నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో పటాయా థాయిలాండ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ చిల్యూట్ శామ్ సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.